వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. బలం ఉంటే బెదిరించడం, అది సాధ్యం కాకపోతే డబ్బుతో నోరు మూయించడం. ఇది ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్న అరాచక వ్యూహం. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రజల ఆత్మగౌరవాన్ని కేవలం డాలర్లతో కొనేయచ్చనే అహంకారంతో రెచ్చిపోతూ ఉన్నాడు. ప్రపంచ శాంతిని పక్కన పెట్టి చెలరేగిపోతున్నాడు. ఇటీవల వెనుజులాలో జరిగిన రాజకీయ పరిణామాల తర్వాత ట్రంప్ తన దృష్టిని గ్రీన్లాండ్ మీదకి మళ్లించారు. ఈసారి కేవలం మాటలతో కాదు, ఏకంగా మనీ పవర్తో గ్రీన్లాండ్ను లొంగ తీసుకోవాలని వైట్ హౌస్ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. గ్రీన్లాండ్ను కొనేస్తానంటూ గతంలోనే సంచలన వ్యాఖ్యలు చేసే ట్రంప్ ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేశాడు. ఆ ద్వీపంలో నివసించే ప్రతి పౌరుడికి భారీ మొత్తంలో నగదు చెల్లించేందుకు అమెరికా అధికారులు యోచిస్తున్నారట. అసలు అమెరికా గ్రీన్లాండ్పై ఎందుకు కన్నేసింది? అక్కడ ప్రజలకు ఎందుకు డబ్బు ఆశ చూపిస్తున్నారు? ట్రంప్ ఎర డెన్మార్క్ ప్రస్తుతం ఏమంటోంది? అమెరికా ప్రభుత్వం గ్రీన్లాండ్ను దక్కించుకునేందుకు కేవలం దౌత్యపరమైనటువంటి చర్చలే కాకుండా డైరెక్ట్ క్యాష్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాయిటర్స్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాలో చేరేలా ప్రోత్సహించడానికి ఈ భారీ నగదు పంపిణీ ఆలోచన చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఎంత ఇస్తారో తెలుసా? అక్షరాల $10,000 నుంచి $1,00,000 వరకు. అంటే మన భారతీయ కరెన్సీలో ఒక్కొక్కరికి గరిష్టంగా 85 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అమెరికా సిద్ధపడుతోంది. గ్రీన్లాండ్లో ఉన్నది కేవలం 57,000 మంది జనాభా మాత్రమే. వాళ్ళందరికీ కలిపి దాదాపు 50,000 కోట్ల రూపాయలు వెచ్చించి వారి మనసు గెలుచుకోవాలని, తద్వారా ఆ భూభాగం మొత్తం కూడా అమెరికాలో విలీనం చేసేసుకోవాలని ట్రంప్ చాలా గట్టిగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు ట్రంప్ గ్రీన్లాండ్ వెనుక ఇంతలా పడుతున్నారు అనే డౌటు మీకు రావచ్చు. గ్రీన్లాండ్ భూమిపై ఖండం కానీ అతిపెద్ద ద్వీపం. దీని వైశాల్యం సుమారు 21.6 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశ వైశాల్యంలో దాదాపు 65% ఉంది. అయితే ఇంత పెద్ద ద్వీపంలో నివసించేది కేవలం 57,000 మంది మాత్రమే. అంటే ఇది ప్రపంచంలో అత్యల్ప జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటి. అక్కడ ఉన్న అపారమైనటువంటి ఖనిజ సంపద, బంగారం, నికెల్ మాత్రమే కాదు, భవిష్యత్తుకు కీలకమైన సెమీ కండక్టర్ల తయారీలో వాడే అరుదైన ఖనిజాలు అక్కడ కోకొల్లలు. అంతేకాదు, ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలంటే గ్రీన్లాండ్ అమెరికా చేతిలో ఉండటం చాలా కీలకం. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి గ్రీన్లాండ్ ఒక వ్యూహాత్మక కేంద్రం కూడా. అక్కడ ఇప్పటికే అమెరికాకు చెందిన ఫిట్ఫిక్ స్పేస్ బే కూడా ఉంది. అయితే ఈ క్యాష్ ఆఫర్ మీద డెన్మార్క్ ప్రభుత్వం నిప్పులు జరుగుతోంది. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అని ఆ ప్రభుత్వం తెగేసి చెప్తోంది. అటు గ్రీన్లాండ్ ప్రజలు కూడా తమ ఆత్మగౌరవాన్ని డబ్బుతో కొనలేరంటూ, డబ్బుతో అసలు కొలవలేరంటూ అమెరికా ప్రతిపాదనని తిరస్కరిస్తున్నారు. ఒకవేళ గ్రీన్లాండ్పై దాడి చేస్తే నాటో కూటమే అంతమవుతుందని డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ట్రంప్ మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గటంలా. నగదు పంపిణీ అనేది ఒక ప్లాన్ మాత్రమే. ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే అవసరమైతే సైనిక చర్య ద్వారా ఆయన గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునే అవకాశాలను పరిశీలించాలని ట్రంప్ తన టీంకు సూచించినట్లు తెలుస్తోంది. ఇది నిజంగా ప్రపంచ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నటువంటి పరిస్థితి. మరి డాలర్ల వర్షం కురిపించి గ్రీన్లాండ్ను ట్రంప్ దక్కించుకుంటారా, లేక డెన్మార్క్ ప్రతిఘటన ముందు అమెరికా వ్యూహం చిత్తవుతుందా, లేదంటే ఒక అతిపెద్ద సైనిక ఆపరేషన్ చేసి గ్రీన్లాండ్ మొత్తాన్ని కూడా అమెరికాలో కలిపేసుకుంటారా? ఎందుకంటే ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో ట్రంప్ కావచ్చు, ట్రంప్ ప్రతినిధులు మాట్లాడుతున్నవి కూడా అదే విధంగా ఉన్నాయి. ట్రంప్ ప్రతినిధి ఒకరు సూన్ అని పెట్టారు గ్రీన్లాండ్ మ్యాప్ని సూచిస్తూ. సూన్ ఆ గ్రీన్లాండ్ మ్యాప్ను కూడా అమెరికా ఫ్లాగ్ ఉండే విధంగా గ్రీన్లాండ్ మ్యాప్ కనిపించింది. సూన్ అని పెడితే దాని అర్థం ఏంటి? అతి త్వరలోనే సైనిక చర్య చేసి దాన్ని కైవసం చేసుకుంటామని అర్థం వస్తుందా? అతి కొద్ది రోజుల్లోనే మీరు చూస్తారు అని ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని ఏ విధంగా చూడాలి? డెన్మార్క్ ప్రభుత్వం అయితే చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అక్కడ సైనిక చర్య చేస్తే డెన్మార్కు సాయం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అమెరికా ఎంత గట్టిగా ఈ గ్రీన్లాండ్ కోసం పట్టుబడుతుంది? డాలర్లకు వాళ్ళు తలగకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది కూడా కాలమే సమాధానం చెప్పాలి.